డీటెయిల్స్ చూస్తే భారత్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. భారత ఆతిథ్యానికి ఫుల్ ఖుషి అయ్యారు. ప్రస్తుతం సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరిస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. श्रीमान अंतर सेना सम्मान गार्ड निरीक्षण के लिए हाजिर।
ఐ న్యూస్ స్క్రీన్ పై విజువల్స్ దృశ్యాన్ని అయితే క్లియర్ గా చూస్తున్నాం. భారత్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. భారత ఆతిథ్యానికి ఫుల్ ఖుషి అయ్యారు పుతిన్. సాయుధ బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ఇక ప్రస్తుతం ఆ విజువల్స్ అయితే మనం ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూసుకోవచ్చు. స్క్రీన్ లో పుతిన్ అలాగే మోదీ ఇక ద్రౌపది ముర్ము కూడా ఉన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా క్లియర్ గా ఒక ఫోటో గ్యాలరీకి సంబంధించి కూడా వాళ్ళు ఒక పిక్చర్ అయితే ఇస్తున్నారు. ఆ విజువల్స్ ని ఆ దృశ్యాన్ని క్లియర్ గా ఐ న్యూస్ స్క్రీన్ పై చూసుకోవచ్చు. ఇక పలు ఒప్పందాలపై కీలక ఒప్పందాలు కూడా రష్యాకు అలాగే ఇండియాకి కీలక ఒప్పందాలు జరిగాయి. ఇక భారత్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయిందనే చెప్పుకోవాలి. ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ లో శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. భారత ఆతిథ్యానికి ఫుల్ ఖుషి అయ్యారు పుతిన్. ఆ దృశ్యాల్ని ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూసుకోవచ్చు. సాయుధ బలగాలు గౌరవ వందనం కూడా స్వీకరించారు పుతిన్. ఇక ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో సంయుక్త మీడియా సమావేశం జరిగింది. భారత్ రష్యా బంధం కాలాతీతమైనదని ప్రధానమంత్రి మోదీ అన్నారు. ఇక క్లీన్ ఎనర్జీ రంగంలో భారత్ కు సహకరిస్తామని అన్నారు పుతిన్. రెండు దేశాల మధ్య బంధాన్ని $100 బిలియన్ తీసుకువెళ్తామని చెప్పారు ఆయన. ఇక భారత్ కు అంతరాయం లేకుండా ఇంధన సరఫరా అందిస్తామని హామీ ఇచ్చారు పుతిన్. राष्ट्रपति భారత్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది. అందుకు సంబంధించిన విజువల్స్ ఆ దృశ్యాన్ని ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూసుకోవచ్చు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. అలాగే భారత ఆతిథ్యానికి ఫుల్ ఖుషి అయ్యారు పుతిన్. ఇక సాయుధ బలగాల గౌరవ వందనం కూడా స్వీకరించారు పుతిన్. అలాగే ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో సంయుక్త మీడియా సమావేశం కూడా జరిగింది. భారత రష్యా బంధం కాలాతీతమైనదని ప్రధానమంత్రి మోదీ అన్నారు. క్లీన్ ఎనర్జీ రంగంలో భారత్ కు సహకరిస్తామని అన్నారు పుతిన్. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇక ప్రధాని మోదీ అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ముగ్గురు కలిసి కూడా ఇరు దేశాల అధినేతలు కూడా ఒకరికొకరు పరిచయం చేసుకోవడం కూడా ఆ దృశ్యాన్ని కూడా క్లియర్ గా చూసుకోవచ్చు. ఇక రెండు దేశాల మధ్య బంధాన్ని కూడా పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు పుతిన్.